తన దగ్గర ఆటం బాంబు లాంటి ఆధారాలు ఉన్నాయంటూ కూడా రాహుల్ గాంధీ అణుబాంబు పేల్చారు. మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థే అపహాస్యం అవుతున్న విషయాన్ని మీడియా ముందు పెట్టారు. లక్షలాదిగా దొంగ ఓట్లు ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణి మీద బ్రహ్మాస్త్రమే ఉపయోగించారు. మొత్తం ఎన్నికల ప్రక్రియనే మేనేజ్ చేసి బీజేపీ అధికారంలోకి వస్తుందని మాట్లాడారు. చేతనైతే తప్పులు లేవని నిరూపించాలి లేదా ఎంక్వైరీ చేయాలి. అదేమీ కాకుండా రివర్స్లో బీజేపీ నేతలతో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా ఎదురుదాడికి దిగింది. అయితే ఇది సమంజసమేనా? తప్పులు దిద్దుకోవాల్సిన పని లేదా? తన సచ్చీలతను నిరూపించుకోవాల్సిన అవసరం ఈసీకి లేదా? ఈ అంశాలపై చర్చించడానికి ఎన్నికల వ్యవహారాలను దగ్గర నుంచి చూసిన రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ పివై రెడ్డి గారు ప్రజెంట్ జూమ్లో అవైలబుల్గా ఉన్నారు. వారితో మాట్లాడదాము. మరిన్ని వివరాలను దీని గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి మన దేశ నాయకత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే కమిషన్ ఎన్నికల కమిషన్. అలాంటి అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ మీదే ఆరోపణలు రావటం దేశ భవిష్యత్తుకు ఎంతవరకు మంచిదంటారు? ఖచ్చితంగా మంచిది కాదు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ నిరభ్యంతరంగా రెండు పార్టీలకి ఆమోదయోగ్యంగా ఉండాల్సినటువంటి ఎన్నికల కమిషన్ నిక్కచ్చిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో పార్టీలు కూడా చాలా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని గతంలో ఎంతో మంది ఎన్నికల కమిషనర్లు మాట్లాడారు, చెప్పారు కూడా. దురదృష్టకరం, రకరకాలైనటువంటి విమర్శల పాలవుతోంది ఎన్నికల కమిషన్. ఎంత ఉన్నతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ మనది, అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రపంచ దేశాల్లో అన్నిట్లో కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. నిక్కచ్చిగా నడపాల్సినటువంటి ఎన్నికల కమిషన్ రకరకాలైనటువంటిది, ఒకటి కాదు అనేక రకాలైనటువంటి అనుమానాలకు తావిచ్చే విధంగా వ్యవహరించడం అనేటటువంటిది మంచిది కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. బట్ అవి ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కాదు అనేటటువంటి అంశాలను మనం ఇంకా కొంచెం వివరంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. పాయింట్ టు పాయింట్ అనేటటువంటిది నా ఉద్దేశం. ఇది దేశద్రోహం కన్నా తక్కువేం కాదు అని చెప్పి కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. అంత పెద్ద వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం లేదు. దేశద్రోహం కన్నా అంత పెద్ద వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం, అంత స్థాయిలో తీవ్ర స్థాయిలో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కాదు. బట్ ఎత్తి చూపవచ్చు, ఎలక్షన్ కమిషన్ చేసేటటువంటి తప్పును 100% ఎత్తి చూపవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికల కమిషన్ ఎక్కడైనా కూడా అన్యాయంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నికల దేశ ద్రోహం అనే అంత భారీ విమర్శ చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ యూ క్యాన్ any party can ask, any party can question the election commission's ప్యూరిటీ అనేటటువంటి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎక్కడైనా ఏ విధంగానైనా అనుమానం కలిగితే లిమిట్స్ లో, తనకున్నటువంటి లిమిట్స్ లో ఆధారాలతో సహా చూపించి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్లను కూడా కామెంట్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే తన వాదనను వినిపించేటి, విమర్శలు కాదు కానీ తన వాదనను వినిపించేటటువంటిది. అంతకంటే ఆ లెవెల్లో ఉన్నటువంటి ఈ సంస్థను కూడా ఇందులో ఉన్నటువంటి తప్పులపై చర్చించవచ్చు, చర్చకు దారి తీయవచ్చు, మాట్లాడవచ్చు, తమ వాదనను కూడా వినిపించేటటువంటి అవకాశం దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉంది అనేటటువంటిది నా అభిప్రాయం. అయితే మీరు గతంలో మాట్లాడేటప్పుడు ఈ ఎన్నికల జాబితా గురించి, అంటే ఓటర్ జాబితా గురించి పార్టీలకి అదేవిధంగా ఈసీకి ఇద్దరికి కూడా ఈక్వల్గా బాధ్యత ఉందని చెప్పారు. అయితే అసలు ఓటర్ జాబితాలో కనుక తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరు తీసుకోవాలి? రాహుల్ గాంధీ మనం మాట్లాడుకున్నటువంటి ప్రకారము మనం నిన్న మాట్లాడుకున్న ఇందులో ఇద్దరిది కూడా బాధ్యత ఉంది. దాంట్లో అనుమానం ఏం లేదు. నిన్న మనం చాలా గట్టిగా చెప్పుకున్నాం. స్వతంత్ర సంస్థ అనేది పేరుకు మాత్రమే కానీ అందులో ఎటువంటి వ్యవహరించేటటువంటి అవకాశాలు కానీ, ఆ తర్వాత అందులో ఉన్నటువంటి సౌకర్యాలు కానీ లేవు. ఒక్క ఎన్నికలు జరిగేటటువంటి సమయంలో తప్ప మిగిలిన టైంలో అంత పెద్ద సౌకర్యాలు లేవు. కాబట్టి ఇటు ఇద్దరికీ కూడా ఉంది. రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత వ్యవహరించాలి, సహకరించాలి అని నేను అనుకున్నాను. ఇవాళ మనం మాట్లాడుకునేటటువంటి దాంట్లో డెఫినెట్ గా ఎన్నికల కమిషన్ కు బాధ్యత ఉంది. వన్స్ పాయింట్అవుట్ చేసి చెప్పిన తర్వాత, వన్స్ చూపించిన తర్వాత ఆధారాలతో సహా డూప్లికేట్ ఓట్స్ ఇలా ఉన్నాయి అని చెప్పిన తర్వాత వాటిని
మోడిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వాటిని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కింది స్థాయిలో ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ అధికారులకు సోకాజ్ నోటీసులు ఇచ్చి ఆ తప్పులు ఎక్కడ జరిగాయి, దానికి బాధ్యులు ఎవరు అనేటటువంటి అంశాన్ని ఎన్నికల కమిషన్ తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో జరిగిన తప్పును సమర్థించుకునేటటువంటి స్థితి అనేటటువంటిది ఒకరో ఇద్దరు సీఈఓలు, రాష్ట్రానికి సంబంధించిన సీఈఓలు మాట్లాడినట్టు నేను కూడా విన్నాను. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైనటువంటిది కాదు. ఏమున్నా కూడా ఎన్నికల కమిషన్ అనేటటువంటిది రాజకీయ పార్టీల తరహాలో సమాధానం ఇవ్వకూడదే కానీ రాతల పరంగా సమాధానం ఇవ్వాల్సిందే. ఒక ప్రకటనల లెవెల్లో సమాధానం ఇవ్వాల్సిందే కానీ అడ్డదిడ్డం దూరడానికి అయితే లేదు. అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏదైతే రాహుల్ గాంధీ లేవనెత్తారో ఇలాంటి అంశాలని పునఃపరిశీలించుకోకుండా ఎదురుదాడికి దిగటాన్ని ఏ విధంగా చూడాలి? అదే ఒకరిద్దరు సీఈఓలు ఈ విధంగా మాట్లాడినట్టున్నారు. పునఃపరిశీలించుకోవాలా, చెక్ చేసుకోవాలా, క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, అధికారుల స్థాయిలో ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగింది అనేటటువంటిది చెక్ చేసుకునే దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఖచ్చితంగా తన ప్యూరిటీని తను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒకరిద్దరు కాదు, 140 కోట్ల జనానికి సంబంధించినటువంటి అంశం ఇది. అందులో 2/3 ఓట్లు అనేటటువంటి ఖచ్చితంగా ఉంటాయి. దట్ మీన్స్ దాదాపు 100 కోట్లు, 90 నుంచి 100 కోట్ల మంది ఓటర్లు ఉంటారు. ఈ ఓటర్ల అందరికీ కూడా రిప్రజెంటేటివ్ రెస్పాన్సిబిలిటీగా ఎవరుండాలంటే ఎన్నికల కమిషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా తన ప్రియారిటీని తను నిరూపించుకోవాలి. ఇది మా పద్ధతి, ఇలా ఉంటుంది అనేటటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లోపాలు ఉన్నమాట నీ వాస్తవం, పొలిటికల్ పార్టీలకు బాధ్యత ఉన్నటువంటి వాస్తవం. అదే సమయంలో ఎన్నికల కమిషన్ కూడా బాధ్యత ఉంది. ఎన్నికల కమిషన్ కూడా జరిగిన తప్పులను చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఈ సందర్భంగా నేను మీకు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఒక సంఘటనను మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో అనుకుంటాను, దాదాపు 4-5 నియోజకవర్గాల్లో సెల్ఫ్ డెలిషన్ కింద వేలాది ఓట్లు తీసేశారు. ఒకటి కాదు, 2 కాదు, ఒక్కొక్క నియోజకవర్గంలో 20,000, 30,000 వేలాది ఓట్లను తీసేశారు. ఈ సందర్భంగా ఆత్మవిమర్శలో పడింది ఎన్నికల కమిషన్. ఆ సెల్ఫ్ డెలిషన్ అనేటటువంటి విధానాన్ని తీసి పక్కన పడేసింది, ఆ ఆప్షన్ తీసేసింది. ఇప్పుడు కూడా చెక్ చేసుకోండి మీరు. అంతకుముందు గతంలో ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో సెల్ఫ్ డెలిషన్ అనేటటువంటిది ఉండేది. ఆ సెల్ఫ్ డెలిషన్ అనేటటువంటి దానికి చెక్ పెట్టారు ఇప్పుడు. అప్పట్లో ఎవరైనా, మీరైనా, నేనైనా, నా ఓటు మీరు నా పేరుతో సెల్ఫ్ డెలిషన్ రాసేయచ్చు, నేను మీ పేరుతో సెల్ఫ్ డెలిషన్ రాసేయచ్చు, లేదా షరీఫ్ గారి పేరుతో మీరు రాసేయచ్చు, ఇలా ఉండేటువంటివి. కానీ ఇప్పుడు దానికి ఒక నంబర్ పెట్టారు. డెలిషన్ చేసేటటువంటి వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి నంబర్లు ఫీడ్ చేయాల్సినటువంటి అవసరం, ఆ రెక్టిఫికేషన్ అనేటువంటి జరిగింది. అలాంటి రెక్టిఫికేషన్ ఇప్పుడు ఎందుకు జరగదు? ఆ రెక్టిఫికేషన్ జరపకపోగా రివర్స్ మాట్లాడడం అనేటటువంటిది, ప్రమాణాలు చేయబడడం అనేటటువంటిది, కోర్టుకి వెళ్ళడం అనేటటువంటిది, ఈ మాటలు ఎలా వచ్చాయి? కోర్టుకు వెళ్ళడం అనేటటువంటి దాంట్లో మీది బాధ్యత ఉంది కదా అనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళమని మాట్లాడినట్టు. కానీ మీ వైపు నుంచి కూడా రెక్టిఫికేషన్ అనేటటువంటిది, ఎన్నికల కమిషన్ వైపు నుంచి కూడా రెక్టిఫికేషన్ అనేటటువంటిది జరగాలి, జరిగి తీరాలి. అంటే ఇక్కడ జవాబుదారీతనం ఎన్నికల కమిషన్ నుంచి మిస్ అయింది అనుకోవచ్చా మనం? అన్ని చోట్ల అని నేను అనలేను, కానీ ఏవైతే ఎక్కడైతే ఆయన ఎత్తి చూపారో ఆ సీఈఓలు, ప్రతి రాష్ట్రానికి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, వీళ్ళందరి మీద కేంద్ర ఎన్నికల కమిషనర్ ఉంటారు. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్లు ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు బాధ్యత రహితంగానే వ్యవహరించారు. వీళ్ళ మీద కేంద్ర ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. ఎందుకు ఇలా మీ రాష్ట్రంలో జరుగుతోంది అనేటటువంటి దాన్ని క్వశ్చన్ చేసి ఎక్కడికక్కడ రెక్టిఫికేషన్ అనేటటువంటిది జరగాలి. క్వశ్చన్ చెయ్యకపోగా మిన్నకుండిపోవడం కూడా రకరకాల అనుమానాలకి, ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకి బలం చేకూర్చే విధంగా ఉంది. మనం చాలా మాట్లాడుకున్నాం నిన్న, ఏ విధంగా డూప్లికేషన్స్ వస్తాయి, ఏ విధంగా డూప్లికేట్ ఓట్స్ వస్తాయి అనేటటువంటిది. ఇందులో ఒకరి బాధ్యతే కాదు, ఎన్నికల కమిషన్ బాధ్యత ఒకటే కాదు, పార్టీలది కూడా ఉందనుకున్నాం. మరి ఆ వివరణ ఎందుకు ఇవ్వరు, ఆ వివరణ ఎందుకు మాట్లాడరు? పార్టీలు మీ బాధ్యత లేదా అనేటటువంటిది ఎన్నికల కమిషన్ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత కూడా అవసరం ఉంది. దీనికి సింపుల్ గా పులి స్టాప్ పెట్టాలంటే ఎస్ మేము వెరిఫై చేస్తాం, వెరిఫై చేసి తీసేస్తాం. కొన్ని సందర్భాల్లో మరణించినవి, ఊరు వదిలిపోయినటువంటి వాటిల్లో
అధికారులు ఎలక్షన్ ఆఫీసర్లే ఎక్కడికక్కడ మండల స్థాయిలో మండల రెవెన్యూ అధికారి, అదే మండల ఎన్నికల అధికారి, లేదా జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి అప్పుడప్పుడు వీటన్నిటిని వెరిఫై చేసి డెత్ అయితే డెత్ అని ముద్రేస్తారు ఆ ముసాయిదా ఓటు మీద. అలాగే ఒకవేళ ట్రాన్స్ఫర్ అయితే ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోతే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్డ్ అని ముద్రపడి ఉండేటటువంటి ఓటర్ లిస్టులు చాలా ఉన్నాయి. దీన్ని ముసాయిదా దాంట్లో వస్తాయి ఇవన్నీ కూడా. అప్పుడు మళ్ళీ పార్టీలు రైజ్ చేయాలి, ఆ మాట ఈ సిస్టమ్ ఒకటి జరుగుతుంది అనేటటువంటి ఒక వివరణ ఇస్తే వెళ్ళిపోయేటటువంటి దాన్ని, దట్ మీన్స్ గోటితే పోయేటటువంటి దాన్ని గొడ్డలి వరకు తెచ్చి ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ పేరును చర్చేటటువంటి స్థితి రావడం అనేటటువంటిది చాలా దురదృష్టకరం. అయితే ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీని బయటికి ఇవ్వటానికి వచ్చే అభ్యంతరం ఏంటి? ఎన్నికల కమిషన్ అసలు ఎందుకు ఇవ్వటం లేదు? ఇక్కడ ఈ ఓటర్ల జాబితా అనేటటువంటి అంశం కాడికి వచ్చేటప్పటికి కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓటర్ జాబితా అంటే ఓన్లీ ఓటర్ జాబితా ఉండదు, అందులో సాఫ్ట్ కాపీ బయటికి వచ్చేటప్పటికి ఓటరు పేరుంటది, తండ్రి పేరుంటది, తల్లి పేరు కూడా ఉంటది, తర్వాత వయస్సు ఉంటది, అడ్రస్ ఉంటది, ఫోన్ నంబర్ ఉంటది. దట్ మీన్స్ కొంత పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతలో కొంతైనా కూడా పర్సనల్ సమాచారం బయటికి వెళుతుంది. నాకు ఉన్నటువంటి అనుమానం ఇది. మేము ఫీల్డ్ లెవెల్లో 1-2 చోట్ల ఈ బయట తిరిగిన కొన్ని సేకరించిన వాటి మీద వెళ్ళినప్పుడు ఫోటోతో సహా ఉంటుంది. ఇక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన సందర్భాలు ఉన్నాయని విన్నాను నేను. గతంలో కొన్ని చోట్ల అనధికారికంగా మనం కొన్ని వస్తాయనుకున్నాం, వాటికి సంబంధించి ఫోటోలు వివరాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. పర్సనల్ వ్యక్తిగత సమాచారం బయట పోతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇవ్వలేదేమో అని నేను అనుకుంటున్నాను. దాన్ని ఇంకా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ప్రింట్అవుట్ అయ్యి బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ ఇవ్వడం అనేటటువంటిది ఎప్పటి నుంచో జరుగుతుంది. బట్ దీనికి కొంత ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రింట్అవుట్ ఇచ్చేటటువంటిది బ్లాక్ అండ్ వైట్ లో ప్రింట్అవుట్ ఇచ్చేటటువంటిది ఇప్పటిది మొదటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం ఇది. సాఫ్ట్ కాపీ ఇవ్వాలా అనే అంశం మీద బోత్ ఇటు ఎన్నికల కమిషన్ కానివ్వండి, పార్టీలు కానీ కూర్చొని మాట్లాడి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంత పర్సనల్ డాటా ఉంది, ఇబ్బందికర పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఒకటి చేతిలో డాటా ఉంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఫోన్ నంబర్తో సహా వస్తుంది కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయేమో అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ప్రత్యామ్నాయ మార్గం దానికి చూసి సాఫ్ట్ కాపీ అనేటటువంటిది ఇవ్వవచ్చు. మరొక అంశం ఏంటంటే వీవీప్యాట్లో ఈవీఎంల్లో నిక్షిప్తమైన సమాచారం నాశనం చేయటం, దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది ఎంతవరకు సమంజసం? ఈ వీవీప్యాట్లని ఈవీఎంలో ఉన్నటువంటి డాటాని అరెస్ట్ చేయడం, వీవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్లను వెనువెంటనే కాల్ చేయడం, వెనువెంటనే వాటిని తీసి పక్కన పడవేయడం అనేటటువంటిది పూర్తి స్థాయిలో తప్పు. ఎలక్షన్ కమిషన్ కూడా కావచ్చు, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికల కౌంటింగ్ అయిపోయినాయి, మీకు ఇన్ని ఓట్లు, ఈ పార్టీకి అన్ని ఓట్లు, ఈ పార్టీకి ఇన్ని ఓట్లు, నోటాకి ఇన్ని ఓట్లు, టోటల్ ఓట్లు ఇన్ని, ఇన్వాలిడ్ ఇప్పుడంటే ఇన్వాలిడ్ లేవు అనుకోండి అని లిస్ట్ ఇచ్చేస్తామంటే చెల్లదు. ప్రతి కౌంటింగ్ సెంటర్ లో, ప్రతి నియోజకవర్గానికి చెందిన కౌంటింగ్ సెంటర్లో కనీసం 5 ఈ ఈవీఎంలు 5 బూతులకు సంబంధించినటువంటి ఈవీఎంని 5 వీవీప్యాట్ని పోల్చుకొని చెక్ చేసి ఎంచిన తర్వాత మాత్రమే రిజల్ట్స్ రిలీజ్ చేయాలనేటటువంటిది ఒక క్లాస్ ఉంది. అట్లాంటిది ఎక్కడ ఈ ప్రాక్టీస్ ఎక్కడ జరుగుతున్నట్లేదు. ఒకడు గెలుస్తూనే ఆనందంతో వెళ్ళిపోతారు, ఇంకొకరు గెలుస్తూనే ఓడిపోతూనే వీళ్ళు తలదించుకొని వెళ్ళిపోయేటటువంటిది ఉంది. పోరాట పటిమ అనేటటువంటిది లేదు. ఒక సిస్టమ్ ప్రకారం నడవాలని అడిగేవాళ్ళు లేడు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా 5 బూతులకు సంబంధించినటువంటి వాటిని వీవీప్యాట్లకి అలాగే ఈవీఎంలకి పోల్చుకొని చూడాలి. సరిపోల్చుకొని చూసినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి రిజల్ట్స్ వస్తుంది. దురదృష్టకరం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఈ పర్యాయం అది జరిగినట్లేదు. వెంటనే 20 రోజుల లోపలనే, నాకు తెలిసి 20 రోజులు కూడా లేదు, లోపలనే మొత్తం డాటా ఎరేజ్ చేసేసాము. దేశంలో అయితే కొన్ని చోట్ల కూడా అనుకోండి అలాగే డాటా ఎరేజ్ చేసేసాం, వీవీప్యాట్లన్నింటినీ కాల్ చేయమన్నారు అనేటటువంటి రిలీజ్ చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే ఎక్కడైనా తేడా వస్తే 1 month లోపల
ఆ ఉండేటటువంటి క్యాండిడేట్ కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కోర్టుకు వెళ్ళే అవకాశం ప్రొవిజన్ ఉంది. ఎక్కడ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన నియమావళిలో ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ఉన్నప్పుడు ఆయన అడిగిన ప్రకారము వివిప్యాట్లని తర్వాత ఈవీఎంని చెక్ చేసి చూపించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఎన్నికల కమిషన్. మరి ఎందుకు ఆ డాటాను అరెస్ట్ చేశారు? మరి ఎందుకు ఆ వివిప్యాట్లోని స్లిప్పులన్నింటినీ కూడా కాల్ చేయమన్నారని ఎందుకు చెప్పారు? ఎక్కడ చెప్పాలి? 1 month వరకు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. అవసరమైతే దరిదాపుల్లో ఎలక్షన్ లేకపోతే వాటిని కాల్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? డాటాని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? జస్ట్ ఒక చిన్న పెన్ డ్రైవ్ లోనే కొన్ని వందల జీబీలు పెట్టుకునేటటువంటి అవకాశం ఉన్నప్పుడు డాటాను చెక్ చేసుకుని ఒక ఎక్సెల్ సీటే ఈ రిజల్ట్స్ అనేటటువంటిది ఏదో పెద్ద ఇమేజ్లతో సహా ఉండేటటువంటిది కాదు. ఇట్స్ ఏ ఎక్సెల్ షీట్. ఆ ఎక్సెల్ షీట్ కి ఎంత అవసరం అవుతుంది? కేబిల్లో స్పేస్ అవసరం అవుతుంది. ఆ కేబిల్లో అవసరమయ్యేటటువంటి స్పేస్ ని ఆ స్పేస్ కోసం మొత్తం అరెస్ట్ చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇందులో ఇదే ప్రథమమైనటువంటి అనుమానం, తీవ్రమైనటువంటి అనుమానాలకు ఏదైతే తారవుతుంది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఈ తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కోవడానికి ఇట్లాంటి నిర్ణయాలు కారణమవుతున్నాయి. అంటే ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ కూడా ఈసీ ఈ డేటాని అరెస్ట్ చేయడానికి, అంటే ఎవరికి ఓటేశారో ఆ డేటా లీక్ అవుతుంది అనే భావంతో అరెస్ట్ చేస్తున్నట్టు చూడాలా? ఎవరికి ఓటేశారు అనేటటువంటిది తెలిసేటటువంటి అవకాశం ఎక్కడా లేదు. ఎవరు ఓటేశారు అనేది మాత్రమే తెలుస్తుంది. అది ఇప్పుడు కూడా తెలుస్తుంది. లిస్ట్ లో మనం ఆఫీసర్ టిక్ పెట్టుకుంటాడు, ఇంకోవైపు ఏజెంట్లు టిక్ పెట్టుకుంటూ ఉంటారు. పలానా ఆయన ఓటు వేశాడు, పలానా బివై రెడ్డి ఓటు వేశారు, పలానా వాళ్ళు ఓటేశారు, పలానా వాళ్ళు ఓటేశారు అనేటటువంటిది టిక్ పెట్టుకుంటారు. ఎవరికి ఓటేశారు అనేటటువంటిది తెలియదు. ఓకే, అదే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సీక్రసీ. అది దట్ ఈస్ ద ఓట్ సీక్రసీ. ఆ సీక్రసీని కాపాడుతూనే అది ఎక్కడా కనిపించదు. ఎవరు వేశారు అనేటటువంటిది కనిపించదు. పర్టికులర్ టైంలో ఎవరు వచ్చారు అనేటటువంటి సీసీ కెమెరా చెక్ చేస్తే తప్ప అందులో ఎవరు ఓటేశారు అనేటటువంటిది ఎక్కడికి ఏ పార్టీకి ఓటేశారు అనేటటువంటిది కూడా తెలిసేటటువంటిది అవకాశం లేదు. సమాధానం కరెక్ట్ కాదు. అయినప్పటికీ కూడా మరి డేటాను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు రెడ్డి గారు? అదే ప్రథమమైనటువంటిది. ఏదో దురుద్దేశం ఉంటేనే కదా ఈ డాటాను అరెస్ట్ చేశారు. పోనీ అట్లా కూడా కాదు. మీరు అనుకున్నటువంటి పాయింట్ కి అలా కూడా కాదు. దరిదాపుల్లో ఎలక్షన్లు ఏమీ లేదు. 24 అయిపోయిన తర్వాత దరిదాపుల్లో ఎలక్షన్లు ఏమీ లేవు. అన్ని ఎలక్షన్లు ఒకే పర్యాయం నడిపేసిన తర్వాత వీటిని అన్ని ఫలితాలని ఒకటేసారి ప్రకటించారు దేశవ్యాప్తంగా అన్నింటినీ. ఈ దరిదాపుల్లో ఎలక్షన్లు లేవు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఇది ప్రధానమైనటువంటి అనుమానం అనేటటువంటిది. అనుమానానికి బలం చేకూరడానికి కూడా ఇదే కారణం. ఇది ఏ రోజైనా ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈవీఎంల సచ్చీలతకి అలాగే ఎలక్షన్ కమిషన్ సచ్చీలతకి క్వశ్చన్ మార్క్ అనేది మిగిలిపోతుంది. చరిత్రలో ఒక మాయని మచ్చ మాత్రమే మిగులుతుందనే దాంట్లో ఏమాత్రం అనుకోలేదు. ఒకవేళ ఈసీ చెప్పినట్లుగా రాహుల్ గాంధీ కోర్టు గనక వెళ్తే డెఫినెట్ గా ఇప్పుడు మీరు ఏవైతే మాట్లాడారో ఈ అంశాలే ప్రస్తావనకు వస్తాయి కదా? ఎస్, వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అదే వాదిస్తారు. మీకు 500 నేను బుక్ అయితే నా దగ్గర ఉంది కానీ ఇప్పటికి రైట్ నౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో యూ. ఆ బుక్ లో అన్నింటిలో కూడా ప్రతి ఒక్క అంశము క్రోడీకరించబడి ఉంటుంది. ప్రతి అంశము ప్రవర్తన నియమావళిలో ప్రతి ఒక్క అంశము క్రోడీకరించబడి ఉంటుంది. ఈఆర్ఓ ఏం చేయాలి, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏం చేయాలి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏం చేయాలి, తర్వాత జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏం చేయాలి, మండల ఎన్నికల అధికారి ఏం చేయాలి, కౌంటింగ్ ఎలా చేయాలి, ఓటింగ్ ఎక్కించడం ఎలా చేయాలి, ఎలా కౌంటింగ్ లో వ్యవహరించాలి అనేటటువంటిది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. క్యాండిడేట్ ఎలా వ్యవహరించాలి, అక్కడికి వచ్చిన ఏజెంట్ ఎలా వ్యవహరించాలి, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉండాలి, ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, మామూలు అంశం అయితే కాదది. ఆ నియమావళి అనేటటువంటిది ఒక్క చిన్న కేసులో ఉన్నా కూడా, ఎక్కడన్నా క్రైమ్ కేసులో ఒక చిన్న కేసులో ఉన్నా కూడా హీఈస్ నాట్ ఎలిజిబుల్ టు అటెండ్ ఈవెన్ ఏజెంట్. పోలింగ్ ఏజెంట్ కానివ్వండి, కౌంటింగ్ ఏజెంట్ కానివ్వండి, ఏజెంట్ కూడా అర్హత కాదు. అంత స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి దాంట్లో ఇంత అనుమానాలకు తావొచ్చేటట్లు చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా కోర్టులో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి దాంట్లో సుప్రీంకోర్టు ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి చెప్పి ఉంది. అయినా సరే అక్కడ మాట్లాడుతున్నటువంటి వివిప్యాట్లని తర్వాత ఈవీఎంలని పోల్చి చూపిస్తామనే మాట రాకుండా రీపోలింగ్ పెడతాము అనేటటువంటిది అంటారు. అంటే రీపోలింగ్ పెట్టడంలో అభిప్రాయాన్ని మళ్ళీ తెలుసుకోవడం అవుతుంది కానీ క్రాస్ చెకింగ్ అనేటటువంటిది కాదు. అరెస్ట్ చేశారు కాబట్టి తప్పించుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తున్నటువంటిది. ఎక్కడ జరిగింది, ఏ స్థాయిలో జరిగింది, ఎలా జరిగింది, ఎన్ని రాష్ట్రాల్లో జరిగింది అనేటటువంటిది ఖచ్చితంగా బయటికి రావాలి.
ఇక్కడ శీల పరీక్ష అనేటటువంటిది. ఉమ్, ఇక్కడ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ స్వచ్ఛంగా నికార్సైనటువంటిది అనేది బయటికి రావాలంటే ఈ క్వశ్చన్లకు అన్నిటికీ ఆన్సర్ చెప్పాల్సిందే అవును. బాధ్యత ఎన్నికల కమిషన్, ప్రధాన ఎన్నికల కమిషన్ తో పాటు దానికి సంబంధించిన ఆ సంస్థ మొత్తం మీద ఉంటేనే, ఉమ్, అప్పుడే చెప్పగలిగితేనే 100 కోట్ల 90 నుంచి 100 కోట్ల ఓటర్లకి 140 కోట్ల పౌరులకి సమాధానం చెప్పినట్లు అవుతుంది. ప్రపంచ దేశాల్లో ఇప్పటికే మనం అనుకుంటున్నాం, ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం, ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా ఇది చర్చ జరుగుతుంది. భారతదేశం యొక్క పరువు పోయేటటువంటి స్థితికి దిగజార్చకుండా వీటికి తొందరగా పులి స్టాప్ పెట్టి సమాధానం చెప్పి పులి స్టాప్ పెడితే ఎన్నికల కమిషన్ యొక్క నిజాయితీ సత్యత అనేటటువంటిది బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నా కానీ రాహుల్ గాంధీ కూడా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీయే ఇప్పుడు ఏదో ఒక వ్యక్తినో లేకపోతే ఆ ఎన్నికల కమిషనర్నో ఎవరినో ఒక్కరిని ఉద్దేశించి అనట్లేదు, మొత్తం ఎలక్షన్ కమిషన్ ఈసీ వ్యవస్థనే ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటప్పుడు ఈసీ కమిషన్ మొత్తం కూడా తమ సచ్చీలతని ఏ విధంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్న ప్రకారం ఇవి కొత్తగా జరిగేటటువంటి అంశాలు ఏమి కావు, చాలా కాలం నుంచి జరుగుతుంది. డెత్స్ అనేటటువంటివి ఉంటాయి. ఉన్నప్పుడు దాన్ని ఎవరో అప్లై చేసి తీసేస్తే తప్ప తెలియదు. వీటిని చెప్పడానికి ఏంటి, వీటిని ఓపెన్ గా డెత్స్ ఉన్నాయి, పలానా డెత్స్ ఉన్నాయి, అవి కొంత టైం కన్జంప్షన్ లేకనో ఇంకో ఇంకొక రకంలో అనేటటువంటి వివరణ ఇవ్వడానికి ఏంటి? వివరణ అంటే దొర్లిన తప్పులు ఏవైతే చూపించారో రాహుల్ గాంధీ, వాటికి ఈసీ ఆ తప్పులన్నిటికీ కూడా ఏం జరిగింది అనేది వివరణ ఇస్తే అది సముచితం, అంతే కదా? వివరణ ఇచ్చినప్పుడు మాత్రమే సత్యత అనేటటువంటిది బయటపడుతుంది. ఎగ్జాంపుల్ దాంట్లో చిన్న చిన్న ఫోటోలు అన్ని వచ్చాయి. మామూలుగా నాకు అది ఎట్లా దొరికింది అనేటటువంటిది నాకు కూడా అర్థం కాదు. ఒకవేళ ఫోటో మనం అప్లోడ్ చేయాలి అంటే ఖచ్చితంగా 100 KB లోపల ఉంటేనే, 100 KB కంటే ఆ స్థాయిలో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది ఫోటో. బట్ అది 2 KBలో 3 KBలో ఉన్నటువంటి వాటిని ఇమేజ్ని ఎట్లా యాక్సెప్ట్ చేసింది? రాజీవ్ గాంధీ చూపించారు. మరి ఎట్లా యాక్సెప్ట్ చేసింది? ఎట్లయితే టాప్ ఎట్లయితే పెట్టారో అలాగే మినిమం ఇంత ఉండాలనేటటువంటి ఒక ఆప్షన్ పెట్టాలా, దాన్ని రెక్టిఫై చేసుకోవాలా. ఆ ఫోటో అసలు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అనేది ఓటు వేసే సమయంలో గుర్తించడం కూడా కష్టం. అంత పెద్ద ఎత్తున వచ్చింది అన్నప్పుడు దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 40,000 ఓట్లు, ఎన్నో 40,000కు సంబంధించి ఓట్లు కర్ణాటకలో వచ్చాయి అనేటటువంటిది ఆయన ఎత్తి చూపారు. చిన్న మచ్చల లాంటి ఫోటోలు. ఇది డెడ్ రాంగ్. ఎందుకు అంటే అది పూర్తి స్థాయి నిర్లక్ష్యం అక్కడ కనపడుతుంది. సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి వాళ్ళు హై లెవెల్లో 100 KBకి మించి ఫోటో ఉండకూడదు అన్న వాళ్ళు ఈ లోపల 20 KBకి కంటే తక్కువ ఉండకూడదని ఎందుకు పెట్టరు? ఆ మాత్రం ఆలోచన లేకపోతే ఎట్లా? ఇట్లాంటివి కొన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాల కారణంగా అది దొరికి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అయినా సరే ఆ ఫోటోను ఎవరైనా రాజీవ్ గాంధీ ఏమంటున్నారు, రాహుల్ గాంధీ ఏమంటున్నారు, అన్ని ఓట్లు పడ్డాయి అంటున్నారు. నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. అన్ని ఓట్లు ఏదో ఒక ఏజెంట్, ఇక్కడ ఫోటోలో ఉండేటటువంటి వ్యక్తి, స్లిప్ ఎత్తుకోవచ్చిన వ్యక్తి ఒకటి కాదనేటటువంటి అభ్యంతరం ఖచ్చితంగా తెలిపి ఉంటారు. అప్పుడు ఆ ఓటరు ఓటు వేయకుండా తన అభిప్రాయాన్ని ప్రభుత్వం ఎంచుకునేటటువంటి అవకాశాలు లేకుండా కోల్పోయారు కదా. అది ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా తీసుకుని తప్పులు జరిగిన తర్వాత వాటిని రెక్టిఫై చేసుకుని వాటికి వివరణ ఇచ్చి రెక్టిఫై చేసుకోవడం అనేటటువంటిది తప్పు అని నేను భావించడం లేదు. ఎలక్షన్ కమిషన్ ఈ దిశగా చర్యలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ పివై రెడ్డి గారు.